ఎపిక్ సెంటర్ నమోదైందో అది కేవలం ఢిల్లీ నుంచి 5 కిలోమీటర్ల భూభాగం లోపలికి మాత్రమే నమోదైందితో ఎర్త్క్వేక్ ప్రభావం ఎక్కువ కనబడుతోంది. సో ఈ భూకంపం ప్రభావం ఎక్కువ కనబడుతోంది. కొన్ని సెకండ్ల పాటుగా అక్కడ భూమి కంపించింది. భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు జనమంతా కూడా. ఆర్టీవీ స్క్రీన్ పైన అది ఒకరి ఇంట్లో బాత్టబ్ అది. ఆ బాత్టబ్లో నుంచి చూడండి ఒక్కసారిగా భూకంపం రావడంతో ఆ బాత్టబ్లో నుంచి నీళ్లు ఎలా బయటపడుతున్నాయో చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రికార్డ్ చేసిన దృశ్యాలు. ఆ బాత్టబ్లో నీళ్ళని కూడా అలా బయటపడిపోతున్నాయి. ఉన్న ఫలంగా ఒక్కసారిగా భూమి కంపించిన ఉదయం 5:36 సమయంలో ఎగ్జాక్ట్గా 4.0 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. సో ఈ యొక్క తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఢిల్లీలో నమోదైనట్టు తెలుస్తోంది. అయితే భూమికి భూకంప కేంద్రంగా 5 కిలోమీటర్ల లోపే ఇది నమోదు కావడంతో దీని యొక్క ప్రభావం చాలా పెద్ద మొత్తంలో ఉందని చెప్పి ఢిల్లీ ప్రజానికని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని కూడా చాలా తీవ్ర భయాందోళనగా ఉన్నాయి. ఢిల్లీతో పాటుగా నోయిడా, గురుగాంలో కూడా భూ ప్రకంపనలు రేకెత్తించాయి. సో ప్రధాని మోదీ కూడా దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ భూకంపానికి సంబంధించి తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఢిల్లీలో నమోదైనట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం కేవలం ఢిల్లీ నుంచి 5 కిలోమీటర్ల లోతులో 5.0 కిలోమీటర్ డెప్త్లో నమోదవడంతో ఒకసారిగా దాని ప్రభావం ఢిల్లీ పైన చాలా పెద్ద మొత్తంలో పడింది. దీంతో పాటుగా నోయిడా, గురుగాంలో కూడా భూమి ప్రకంపనలు సృష్టించినట్టు తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక సీసీటీవీ దృశ్యాలు. 5:36 రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు అన్నీ కూడా ఒక్కసారిగా భూమి కంపించడంతో అక్కడ అంతా కూడా చూడొచ్చు, అదంతా వైబ్రేట్ అవుతోంది. ఆ ప్రదేశం మొత్తం కూడా ఒకసారిగా భయాందోళనకి వెళ్ళిన పరిస్థితి. భయంతో పిల్లల నుంచి బయటికి పరుగులు తీశారు జనమంతా కూడా. అప్పుడప్పుడే ఢిల్లీ కొంత మేల్కుంటోంది. 5:36 సమయంలో అంతలో ఒక్కసారిగా భూకంపం అందరినీ భయాందోళనకు గురి చేసింది. మీరు చూడొచ్చు, ఇది బహుశా ఒక ఇంటి దగ్గర నుంచి ఆ సోలార్ ప్యానల్ మనకు కనబడుతోంది. బహుశా ఒక బస్ స్టాప్ అయి ఉంటుంది. సో అక్కడ కూడా ఆ భూమి కంపించడం మనం చూస్తున్నాము. టెర్రాస్ అది, ఒక బిల్డింగ్ టెర్రాస్ అది. పక్కనే సోలార్ ప్యానల్ కనబడుతుంది, వాటర్ ట్యాంక్స్ కనబడుతుంది. ఒక సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఇవి. సో భూమి కంపించడంతో కొన్ని సెకండ్ల పాటుగా, సుమారుగా 4-5 సెకండ్ల పాటుగా భూమి కంపించింది. సో చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే భూకంప కేంద్రం కేవలం ఒక 5 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రంగా నమోదైన నేపథ్యంలో ఇది చాలా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటూ కూడా ఢిల్లీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు ఆ విజువల్స్ని. ఒకరి ఇంట్లో బాత్టబ్ అలా భూకంపం రావడంతో ఇల్లంతా ఒక్కసారిగా ఊగింది. దీంతో ఆ బాత్టబ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా అలా బయటపడిపోయాయి. సో ఇవన్నీ కూడా కొంత భయాందోళన గురి చేస్తున్నాయి. చాలామంది జనమంతా కూడా ఉదయాన్నే పనులకు నిమిత్తం వెళ్ళేవారు కానివ్వండి, ఇతరత్ర అప్పుడే వాకింగ్స్ కోసం అని కానివ్వండి, లేదంటే ఎక్సర్సైజెస్ కోసం అప్పుడే ఉదయాన్నే ఢిల్లీ ప్రజలు లేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఈ వార్త సంచలనంగా మారింది. ఢిల్లీ ప్రజానికాన్ని భయాందోళన గురి చేసింది. ఒకసారి మీరు చూడొచ్చు ఢిల్లీలో ఈ భూకంపం ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది అనేది ఆ విజువల్స్లో మీరు చూస్తే అర్థమవుతుంది. సో బాత్టబ్లో నీళ్లు అలా కింద పడిపోవడం, మరో చోట ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్గా దీని ప్రభావం విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక 5:36 ఎగ్జాక్ట్గా ఈ భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పైన 4.0గా నమోదైంది. అయితే భూకంప కేంద్రం అంటే ఎక్కడైతే భూమి కంపించిందో దాన్ని భూకంప కేంద్రంగా చెప్తుంటారు కాబట్టి అది ఢిల్లీలోనే ఆ భూమి కంపించింది. ఢిల్లీలోనే ఎగ్జాక్ట్గా ఒక ప్రాంతం నుంచి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటూ కొన్ని డిస్టెన్స్ ఉన్నాయి. దాని నుంచి ఏకంగా ఒక 5 కిలోమీటర్ల లోపల ఆ భూకంప కేంద్రం నమోదైంది. అంటే కేవలం ఒక 5 కిలోమీటర్ల లోపల అంటే పెద్ద డిస్టెన్స్ ఏం కాదని, సుమారుగా 100 కిలోమీటర్ల లోపలే ఆ భూకంప కేంద్రం కనుక నమోదైన రెక్టార్ స్కేల్ పై 4.0 కంటే తక్కువగా ఉన్నా కూడా భూమి వణికిస్తే ప్రజలంతా కూడా భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఉంది. ఇళ్ళకు కూడా బీటలు వారే అవకాశం ఉంది. అలాంటిది 5.0 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం నమోదైందంటే దాని తీవ్రత చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది. సో ఈ విషయానికి వస్తే కనుక ఎక్కడెక్కడ దీని ప్రభావం ఉంటుందని మనం పరిశీలిస్తే కనుక 4 కిలోమీటర్ల దూరంలో సౌత్ వెస్ట్ ఆఫ్ న్యూఢిల్లీలో కూడా దీని ప్రభావం చూపించింది. 49 కిలోమీటర్ల దూరంలో హర్యానాలో కూడా దీని ప్రభావం చూపించింది. 63 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హర్యానా రోహ్తక్లో కూడా దీని ప్రభావం చూపించింది. ఇక 155 కిలోమీటర్లటువంటి కురుక్షేత్రాలో కూడా హర్యానాలో దీని ప్రభావం చూపించింది. ఇక 177 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా దీని ప్రభావం చూపించింది. సో ఇంత దూరంలో సుమారుగా 200 కిలోమీటర్ల దూరం వరకు కూడా దీని ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మీరు లైవ్లో దృశ్యాలను చూడొచ్చు. ఆ భూమి కంపిస్తున్న సమయంలో
ఒక టెర్రాస్ పైనటువంటి లైవ్ దృశ్యాలు మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు అవన్నీ కూడా. సో ఒక్కసారిగా టెర్రాస్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే ఆ భూమి ఎలా కంపించింది, అక్కడ వాటర్ ట్యాంక్, ఆ పైప్స్ అన్నీ కూడా, ప్లంబింగ్ పైప్స్ అన్నీ కూడా ఊగిపోతున్నాయి. సో ఇక్కడ మరొక సంఘటనలో కార్లు అన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి. అక్కడ ఒక సీసీటీవీ కెమెరా దృశ్యాలు మీరు పరిశీలిస్తే కనుక ఒక్కసారిగా ఆ భూమి వైబ్రేట్ అయినట్టుగా దృశ్యాలు మనకు రికార్డ్ అయ్యాయి. ఎస్, ఢిల్లీలో ప్రజెంట్ సినారీ ఎలా ఉంది? ప్రజెంట్ అక్కడ ప్రజల భయాందోళనకు గురైన సిచ్యువేషన్లో ఏ రకంగా ఒపీనియన్స్ ఉన్నాయి? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, ప్రజెంట్ సినారీ ఏంటి? ఢిల్లీలో ఈ భూకంప తీవ్రత ఎలా ఉంది? ఎస్, ఒకసారిగా మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి మరింత సమాచారం అందించే ముందు ఈ భూకంపం పైన వివిధ ప్రజలు కానీ, పబ్లిక్ కానీ, లేకుంటే అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వారి రియాక్షన్స్ ఏంటో చూద్దాం. हाँ, मैं सुबह उठ के तैयारी कर रहा था पार्क आने के लिए, तो मेरे ख्याल से जब 5:40 या 38 का टाइम था तो उस टाइम बहुत ज़बरदस्त झटका आया। बाद में मैंने न्यूज़ लगाई तो देखा उसमें क्या दिल्ली और NCR न्यूज़ आ रही थी कि हाँ दिल्ली के अंदर झटके महसूस किए गए। मेरा नाम के राणा है, मैं RPF नई दिल्ली में पोस्टिंग हूँ और मैं वॉकिंग के लिए तैयारी कर रहा था। 5:40 के सुबह 5:40 पर मैंने फील किया कि मेरा चारपाई और चेयर थोड़ा थोड़ा हल रहा है। उसके बाद मैंने न्यूज़ में देखा तो बताया गया कि नई दिल्ली के आसपास भूकंप के झटके तीव्रता के 4.0 की तीव्रता के साथ में पड़े हैं। आशा करते हैं कि ये 5:45 बजे करीब में मैं उठा था। मैं उठा तो एकदम लगा था कि टीन के ऊपर बंदर उंदर आए, लेकिन उसके बाद में वो धरती बहुत जोर से हिलाई। हम सारे घर से बाहर निकल आए थे, घर वाले भी बाहर निकल आए थे, बच्चे भी बाहर निकल आए। हम लोगों ने बहुत तगड़ा महसूस किया। फिर उसके बाद में हम नॉर्मल हो गया तो हम नीचे उतरे। मैंने कहा चलो अब कुछ नहीं। मैं भी सर मॉर्निंग वॉक के लिए सुबह उठने के लिए अपना नित्य नियम के लिए फ्रेश होने के लिए उठा था। फ्रेश होकर मैं जब बाहर आया, जैसे ही मेरा हाथ वाथ फ्रेश होकर आया बाहर, तो एकदम धड़ से ऐसा होने लगा कि पता लगा क्या हुआ। मेरे को काफी साल बाद मेरे को महसूस हुआ, क्योंकि पहले भी आए बट लेकिन मेरे को महसूस नहीं हुआ था। लेकिन इस बार मुझे कुछ ज्यादा महसूस हुआ एकदम से। मेरे को हार्ट पेशेंट हूँ वैसे मैं एक्चुअली में, तो लेकिन फिर भी एकदम से घबराहट सी हो गई थी मुझको कि यार ये क्या हुआ। फिर वो अपने वाइफ भी कहने लगी अरे भूकंप आया, बच्चे को उठाया उन्होंने। फिर ना नॉर्मल था वैसे, शायद था तो तेज वैसे वो, बट लेकिन ज्यादा लंबा नहीं था कि ज्यादा लंबे पीरियड हो उसका, ज्यादा लंबे पीरियड नहीं था। बस एक ही अच्छी बात है भगवान की दुआ से कि ज्यादा రైట్, ఢిల్లీలో భూకంపం పైన పెద్ద ఎత్తున ప్రజలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే మేము లేచి పార్క్కి, గ్రౌండ్కి ఎక్సర్సైజ్ నిమిత్తం వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అప్పుడే రెడీ అవుతున్నాము, భూమి కంపించింది, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, అంతలోనే భూకంపం అంటూ తేల్చేశారంటూ కూడా ఆ ప్రజలు రియాక్షన్స్ అందిస్తున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. ఎస్ గోపి, ప్రెసెంట్ భూకంప తీవ్రత ఢిల్లీలో ఏ రకంగా ఉంది? దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెల్లవారుజామున 5:36 రిక్టర్ స్కేల్ పైన 4.0గా నమోదైన భూకంప తీవ్రత అనేది కూడా ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే 5 కిలోమీటర్ల లోతునే ఈ యొక్క భూమి ప్రకంపించడం అనేది కూడా ప్రజలకు చాలా స్పష్టంగా తెలవడం జరిగింది. ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అదే ప్రస్తుతం మరొక్క మారు భూమి ప్రకంపిస్తుందేమన్న భయంలోనే ప్రస్తుతం అయితే ఢిల్లీ ప్రజలైతే ఉన్న పరిస్థితి ఉంది. తీవ్రత మాత్రం చుట్టుపక్కల దాదాపు ఇటు నోయిడా, అదేవిధంగా గుర్గాం, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా హర్యానా 2 ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది. అదేవిధంగా 5 కిలోమీటర్ల లోతులోనే ఈ యొక్క భూమి కంపించడం అనేది కూడా చాలా తీవ్రమైన భూకంపంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెక్టార్ స్కేల్ పైన తక్కువ శాతం నమోదైనప్పటికీ లోతు తక్కువగా ఉండడం తోటి, అంటే ఒక్కొక్కసారి 70-80 కిలోమీటర్ల లోతున కూడా భూమి ప్రకంపించినప్పటికీ దాని తీవ్రత కొంత స్పష్టంగా తెలుస్తుంది. వస్తువులు కదలడం కావచ్చు, ఉన్న ఫలంగా దాన్ని అనుభూతి అయితే చెందుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ 5 కిలోమీటర్ల లోతుల్లోనే ఉండడం తోటి ఒక్కసారిగా విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఒక్కసారిగా అదంతా కూడా షేక్ అయిన పరిస్థితి, ఇళ్లలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇంతలోనే ఇది భూకంపంగా గుర్తించి పరుగులైతే తీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా భయాందోళనలోనే ఢిల్లీ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా భూమి ప్రకంపించినప్పుడు కేవలం ఒక్కసారి మాత్రమే నమోదు కాలేదు, 1-2 రోజుల్లోనే 2-3 సార్లు కూడా నమోదైన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి మరొక మారు కూడా భూమి ప్రకంపించే అవకాశాలు ఉన్నాయన్న భయంలోనే ప్రస్తుతం అయితే ఢిల్లీ ప్రజలు ఉన్నారని చెప్పొచ్చు. ఏదేమైనా తీవ్రమైన రెక్టార్ స్కేల్ పైన నమోదు కాకపోయినప్పటికీ లోతు తక్కువగా ఉండడంతో ప్రజల్లో ఇంకా భయాందోళన పెరిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే
దీనికి సంబంధించి ఎత్తు వేదికగా ప్రముఖులంతా కూడా తమ అభిప్రాయాన్ని అదే విధంగా ప్రజల్లో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేశారు. దీనిపైన మోదీ కూడా వచ్చే ప్రకృతమే ఎక్స్ వేదికగా ఆయన కూడా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనా ఇంత తక్కువ కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూమి ప్రకంపించడం అనేది కూడా ఇది తొలిసారి అని చెప్పుకోవచ్చు. అయితే 4.0గా నమోదు అవ్వడం అనేది కూడా కొంత ఆందోళన కలిగించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీంతో కొంత హార్ట్ అటాక్ ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇతర వ్యక్తులైతే కొంత దీని ప్రభావం పైన మరి ఆరోగ్య పరిస్థితుల పైన కూడా ఆందోళన చెందే పరిస్థితి అయితే కనపడుతుంది.